వాక్య భాగము చదువుకుందామండి. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 11వ వచనం అండి. నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. చాలా వాక్యం ఇచ్చిన దేవా స్తోత్రములు. వాక్యాన్ని దీవించమని అడుగుతున్నాము తండ్రి. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు, అనగా కష్టమైనది కాదు, నీకు దూరముగా లేదు, నీకు సమీపముగా ఉన్నదని దేవాది దేవుడు మనందరికీ రాత్రివేళ జ్ఞాపకము చేస్తూ ఉన్నాడని దేవాది దేవుడు యేసునామంలో చెప్తూ ఉన్నాను. అయితే నేడు నేను నీకు ఆజ్ఞాపించును ధర్మమును గ్రహించుట అనగా అబ్జర్వ్ చేసుకుంటా. అలాగే దేవుడు ఏమని చెప్పాడు, కొన్ని మాటలు ఫర్ ఎగ్జాంపుల్ నీ పొరుగువాడిని ప్రేమించు అన్నాడు. సరే అని అది ఆ ధర్మము మనకి కఠినమైనది కాదు, మరలా దూరమైనది అనగా అదేమి మనకి తెలియనిది కాదు, మనకి తెలిసిన ధర్మం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఆజ్ఞ, నరహత్య చేయకూడదు అన్నాడు. నరహత్య చేయకూడదు అనేది మనకి దూరముగా మనకి ఎక్కడ తెలియని విషయం కాదు, అనగా సమీపముగా ఉన్న విషయమే. మనకన్నీ కూడా సమీపముగా ఉన్న విషయములే. అదేమి ఏదో ఎక్కడో నుంచి వచ్చేది కాదు, సమీపముగా అందరికీ తెలిసిన విషయాలే. కానీ అవి ఏంటి, కఠినమైనవి కూడా కాదని చెప్తూ ఉన్నాడు. అంతేగాని మనల్ని అన్న ఒక్కరమా ఇలాగా తలకిందులుగా తపస్సు చేసి ఈ విధముగా సాధించే మాటలు కూడా కాదు. అవన్నీ సులభతరమే. కానీ ఆ సులభతరమైనవి కూడా మనము సమాధాన పడడంలో కానీ సమస్యమైన విషయములో కానీ విఫలం అవుతూ ఉన్నామని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. సులభతరమైన కానీ మనము అవేవో దూరముగా ఉన్నవి అన్నట్లుగా భావించరాదు. ఇంకా వివరముగా వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు. ఈ ఎంత దూరముగా ఉన్నవో మనుషులు ఏ విధంగా తలంచుకుంటున్నారో ఇంకా వివరముగా దేవుడు తెలియజేస్తున్నాడు. ఏమని అంటే, మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడును ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు దాన్ని తెచ్చును అని చెప్తూ ఉన్నారు. చూడండి, ఈ రోజున మనుషులందరూ కూడా అదేదో ధర్మము, అదేదో ఆజ్ఞ, ఇది మనకు తెలియనట్టు, మనకి గ్రహించలేనట్టు ఏమైనా భావిస్తూ ఉన్నామంటండి. ఆకాశమునకు ఎక్కిపోయి మనకి యొద్దకు ఎవరు తెచ్చును, ఎవరు మనకి తెలియచేస్తారు? ఆకాశానికి వెళ్ళి ఏకంగా అంటే ఆకాశం అంటే అంత దూరంలోకి వెళ్ళి ఎవరు మనకి తెచ్చి మనకి వినిపిస్తారు? ఇలాగా ధర్మకార్యములు కానీ ఎవరు చెప్తారు అంటే మనకి తెలియని విషయాలు, ఏదో ఇంకా మనకి ఏదో నిగూఢమైన విషయాలు ఉన్నట్టు మనము భావిస్తూ ఉన్నామని అనుకుంటూ ఉన్నాడు. అయితే అది ఆకాశమందు ఉండినది కాదు, దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆకాశము నుండి ఉండినది కాదు. మరలా రెండో మాట చెప్తూ ఉన్నాడు, మనం విని గైకొన్నట్లు ఎవడు సముద్రమును దాటి మన ఎద్దుకు దాన్ని తెచ్చు. అలాగే సముద్రము దాటి, చూడండి, సప్త సముద్రాలు అంటాం చూడండి, సప్త సముద్రాలు దాటి మనకి ఆ వాక్యం ఏదో మన దగ్గరికి తెచ్చేవాడు ఎవడు, మనకేమీ తెలియదు, మనకేమీ ఎవరో చెప్పాలి అన్నట్లుగా భావిస్తూ ఉన్నట్లయితే వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమని, అది సముద్రము అవతల కూడా ఉండదు. మరి ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది వాక్యము, దేవుడు ఎక్కడ ఉంటుంది అనేది, ఆజ్ఞలు అంటే దేవుని వాక్యం అంటే దేవుడే, ఎక్కడ ఉంటాడు అని సెలవిస్తూ ఉన్నాడంటే, నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది, నీ హృదయమున నీ నోటన ఉన్నది. దేవుని స్తోత్రం. ఈ రోజున చూసారా, దేవుడు వాక్యం అంటే దేవుడే, అది ఎక్కడ ఉంటుంది, ఎక్కడెక్కడికో మనకి లేదు. ఎక్కడ ఉంటుందో స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. బహు సమీపముగా ఉన్నది, మరలా
నీ హృదయమున నీ నోటున ఉన్నది, నీలోనే ఉన్నది. మనం ఇంకో చోట ఎక్కడో లేదు. అవన్నీ కూడా బహు కష్టమైనవి కూడా కాదు, అవి ఆచరించదగినవి అని వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకనే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ వాక్యంలో ఏమంటుంది, చూడుము నేను నేడు నేను జీవమును మేలును మరలా మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. ఈ రోజున మనలో ఉన్నది వాక్యము, మనలో ఉన్న దేవుడు మనకి ఏ విధముగా రెండు మార్గాలు మన యొద్ద ఉంచినట్లుగా చూస్తూ ఉన్నాము. జీవము మేలు, అలాగే మరణము కీడు, ఈ రెండు మార్గాలు ఉంచి ఉన్నాం. మన స్వేచ్ఛ మనకి వదిలేశాడు. ఏ దారిని ఎంచుకున్నా మనకి స్వేచ్ఛ వదిలేసినట్లుగా మనం చూస్తాం. కానీ దేవుడు మనకి చెప్తూ ఉన్నాడు, రెండు మార్గాలు ఉంచాడు, కానీ రెండో మార్గంలాగా ఎల్లు అని ఆజ్ఞాపించలేదు. ఇక్కడ ఆజ్ఞ ఏమిచ్చాడంటే, నువ్వు బ్రతికి విస్తరించున్నట్లుగా ఆయన ఆజ్ఞలను ఆజ్ఞాపించమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. ఇదే వాక్యము, ఇదే ఆజ్ఞ. ఇప్పుడు చూసారా, ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు, రెండు మార్గాలు ఇచ్చాడు. రెండు మార్గాలు మన ముందు ఉంచాడు. రెండు మార్గాలు ఉంచి నువ్వు నీ ఇష్టము, నీ స్వేచ్ఛ, నువ్వు ఎన్నుకునే స్వేచ్ఛ మనకి ఇచ్చాడు. ఇచ్చి మరలా ఏమంటూ ఉన్నాడు, రెండు మార్గాలు పెట్టి నువ్వు మరణకరమైన మార్గంలోకి వెళ్ళు అని ఆజ్ఞ ఇవ్వలేదు. ఈ జీవపు మార్గంలో నడు అని ఆజ్ఞాపించాడు. ఈ ఆజ్ఞ మనందరికీ కూడా తెలిసిన ఆజ్ఞే, అందరికీ సమీపముగా ఉన్నది, మరలా మన హృదయంలో ఉన్నది, మన నోటను కూడా ఉన్నది, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఆచరించవలనని అందరికీ తెలుసు. కానీ మనం ఏం చేస్తున్నామో అది కఠినమైనది అన్నట్లుగా భావిస్తూ ఉన్నాము, మరలా బహు దూరముగా ఉన్నట్లుగా భావిస్తున్నాం. అంటే అనగా మనకి తెలియని విషయము అన్నట్లుగా భావిస్తూ ఉన్నాం. అది మనకి తెలియని విషయమో కాదు. అలాగే రెండు మార్గంలో ఉన్నప్పుడు ఏ మార్గంలో నడవాలో మనకు బహు స్పష్టముగా తెలుసు. తెలిసిన మార్గంలో మనము నడిపించకుండా అలాగే సైతానుడు అపవాది రెండో మార్గంలోనే నడిపించడానికి చూస్తూ ఉంటాడు. మనందరినీ కూడా రెండో మార్గంలో వెళ్ళడానికే ప్రేరేపిస్తూ ఉంటాడు. అందరికీ తెలిసి మనము పొరపాటు చేస్తూ ఉంటాం. 99% ఈ విధముగానే నడుచుకుంటారని వాక్యం ఆశ్రయిస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ చూడండి, రోమాలో 10:6 ఉంటుందండి. ఇక్కడ విశ్వాసము మూలముగా నీతి ఇలాగూ చెప్పుచున్నది. విశ్వాసము మూలముగానే నీతి పుడుతుందని నేను అనేక మార్లు చెప్తూ ఉన్నాను. విశ్వాసము మూలానే నీతి పుడుతూ ఉంది. విశ్వాసము ఇప్పుడు తప్పు, అలా చేయకూడదు అనేది మనకి ఆయన మీద ఒక అభిప్రాయం ఉన్నప్పుడు విశ్వాసం కలుగుతుంది. అప్పుడు ఏం కలుగుతుంది, నేను దొంగతనం చేయకూడదు అనే అటువంటి నీతి మన హృదయాల్లో కలుగుతుంది. ఇది మన అందరికీ తెలిసిన విషయం. విశ్వాసము మూలముగా నీతి చెప్పుచూ ఉన్నది. ఎవరనగా ఇక్కడ ఎవడు పరలోకమునకు ఎక్కిపోవును, ఇప్పుడు క్రీస్తు కోసము అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నాడు, ఎవడు పరలోకమునకు ఎక్కిపోవును అనగా క్రీస్తు కోసము ప్రకటించడానికి మనం ఈ రోజున దేవుని వాక్యము మనము ప్రకటించడానికి ఎవరు ప్రభు దగ్గరికి వెళ్ళి మనకి చెప్తారా? మనకి ఈ రోజున సువార్త ప్రకటించబడుతూ ఉంది. దేవుడి దగ్గరికి అక్కడి నుంచి వెళ్ళి ఒకరు వచ్చి మనకు బోధిస్తారా? మరలా భూదిగంతాలకు వెళ్ళి, అయితే ఆయనను భూదిగంతాలకు వెళ్ళి ఆరోహణమయ్యారు కాబట్టి పైకి తీసుకొచ్చి మనల్ని ప్రకటిస్తారా? ఎవరు ప్రకటిస్తారు అని అపోస్తలుడు పౌలు గారు క్వశ్చన్ మార్క్ వేస్తూ ఉన్నారు. అయితే ఎలా ప్రకటిస్తూ ఉన్నారు అంటే, వాక్యము నీ యొద్దను, వాక్యము ఎక్కడ ఉంది? మన యొద్దే ఉన్నది అని చెప్తూ ఉన్నారు. నీ యొద్దనే ఉన్నది, మన యొద్దనే, నీ నోటన నీ హృదయములోను ఉన్నది. ఈ రోజున దేవుని వాక్యము ప్రకటించడానికి ఎక్కడో నుంచో రావటం లేదు. ఎక్కడి నుంచి మనం సువార్త ప్రకటిస్తూ ఉన్నాం, క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నాం. ఎక్కడి నుంచి ప్రకటిస్తూ ఉన్నాము? మన హృదయంలో నుంచి,
మన నోట నుంచి ప్రకటన చేస్తూ ఉన్నాం. ఈ రోజున సువార్త ప్రకటించడానికైనా, దైవ సేవకుడు ప్రసంగము చేయడానన్నా, మీరు సాక్ష్యములు చెప్పాలన్నా, వాక్యములు చదవాలన్నా, ఇవన్నీ కూడా మన హృదయంలో నుంచి ఇతరులకు చెబుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకనగా క్రీస్తు కోసము మనము ఈ విధముగా వాక్యము నీ యొద్ద ఉన్నది, నీ నోటనే ఉంది, నీ హృదయంలోనే ఉన్నది. ఈరోజు క్రీస్తు కూడా ఈ విధముగానే మనకి అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అని పౌలు గారు రాశారు. అదే వాక్యము మనం ఈ రోజున ప్రకటిస్తూ ఉన్నాం. అదే మనగా ఈ రోజున ఏమని ప్రకటిస్తూ ఉన్నామండి? అదే మనగా ప్రభువని నీ నోటితో ఒప్పుకొని మృతులలో నుండి ఆయనను లేపునని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఈ రోజున మనమందరము రక్షింపబడాలంటే ఏం చేయాలి? మనము ఆకాశాలకి వెళ్ళిపోక్కర్లేదు, సముద్రాలు దాటక్కర్లేదు, భూదిగంతాలకి వెళ్ళక్కర్లేదు. ఒకరు వచ్చి ఎవరో ఏదో చెప్పాలని మనమేమి ఆశపడక్కర్లేదు. మన విశ్వాసము, ఏ వాక్యము మన యొద్దే ఉంది, మన హృదయంలోనే ఉంది, మన నోటే ఉంది. అదే మనము ప్రకటిస్తూ ఉన్నాం. ఏమని ప్రకటిస్తూ ఉన్నాం అనగా, ప్రభువని నీ నోటితో ఒప్పుకొని మృతులలో నుండి ఆయనను లేపునని హృదయమునందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. అంతే సువార్త. ఇదే సువార్త, ఇదే విశ్వాసం, మన విశ్వాసం. ఆయన మృతులలో నుండి లేపనని మనం విశ్వసించిన ఎడల మనము రక్షింపబడదు. ఎందుకనగా రక్షింపబడదు అని ఇంత పెద్ద మాట ఉపయోగించడానికి కారణము, ఆయన విశ్వసించిన నీవు రక్షింపబడదు అన్న, ఆయన లేపెను, ఆయన లేచాడు కాబట్టి ఆయన నమ్ముకుంటున్నాం కాబట్టి మనము కూడా మృతుల్లో ఉండము అని ఆయనకి విశ్వాసము కలుగుతుంది. కాబట్టి అందుకనే మనము రక్షింపబడదు అని ఒక పెద్ద మాట ఇక్కడ రాసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ రోజున శుక్రవారం దినమన అయితే ఈ రోజు నుంచి మనము 40 రోజులు మనము ఉపవాస దినములు జరిపించుకున్నాం, సులువు శ్రమ ధ్యానములు. అయితే గుడ్ ఫ్రైడే చేసుకున్నాము, ఈస్టర్ చేసుకున్నాము. ఆయన 40 రోజులు భూమి మీద మనము సంచారం చేసి సువార్త ప్రకటించినట్లుగా తెలుస్తూ ఉన్నాం. అయితే ఈ రోజు నుంచి అన్ని దేవాలయాలు ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మ కూటములు జరిపించుకుంటారు. దాని అర్థం ఈ రోజు నుంచి అనగా ఆరోహణం అయినప్పుడు శిష్యులైన వారికి చెప్తూ ఉంటారు, 10 దినములు మీరు పట్టణంలో ఉండండి, నిలిచి ఉండి ప్రార్థన చేసినట్లయితే పరిశుద్ధాత్మ మీకు తోడుగా ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ మనకి తోడుగా ఉంచి ఉన్నారు. వారు బలపడి ఆ సువార్తని అలాగే మనకి ఆరోహణ అయినట్టు తర్వాత బలపడి అలాగే సువార్తని ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే మనము ఈ రోజు నుంచి మనము ఈ ధ్యానాలే మనము చేసుకుంటూ మనము ముందుకు సాగిపోయే కృప దేవత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.